మీకు ఎగ్జిట్ కాదు, ఇది మెయిన్ ఎంట్రన్స్ చెప్పాలంటే. ఎందుకంటే రేపు మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు లోపలికి. అరే బ్లర్ అయ్యిందిరా. ఓకే, ప్రజెంట్ ఇక్కడైతే ఏదో ప్రెస్ మీట్ ఏదో ఉంది. సో మీరైతే చూసుకోవచ్చు లెఫ్ట్ ఆర్ రైట్ మొత్తం అన్నీ అయితే ఫిష్ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇందులో చాలా అంటే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ఎక్కువ ఇందులో వచ్చేసి గోల్డ్ ఫిష్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. గురుగారు బతిగా ఉన్నారా? ఓకే, క్యాట్ ఫిష్ ఇవి బాగుంటాయి. ఇవి చేపలు చూడడానికి. ఎప్పుడే మీ వాళ్ళని కలిసాను, బాగానే ఉన్నారు అందరూ. బాబు లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు లేరన్నా. సో ఇటు సైడ్ అయితే లెఫ్ట్కి మాత్రం ఉన్నాయి. మనకి ఇందులో రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అన్నీ బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది యానిమేషన్స్ మొత్తం అంతా. ఓ మేము ఏమో నాకు లాస్ట్ కూడా అలాగే పెట్టారు. బిఫోర్ లాస్ట్ సేమ్ ఇంతే. వీళ్ళు ఎవరికైనా ఈ ఫిష్ వేర్ అయితే తెలిస్తే కింద కామెంట్స్ అందరూ తీసుకొచ్చి ఇవాళ అయితే మన కాకినాడలో ఈ ఫేమస్ అయిన దీన్ని ఏమంటారు అన్న అండర్ వాటర్ ఎగ్జిబిషన్. ఓకే, అండర్ వాటర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. గోపురం నాకే తెలిసి ప్లేస్ ఉంది. ఏంటి కలర్ ఇది చేంజ్? ఓకే ఓకే, అందరు తీసుకొచ్చి ఏంటిది కార్ ఫిష్. ఇటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సముద్రంలో అదే కదా అన్న. ఏంటని ఇది ఉంటుంది? అమ్మ బాబాయ్ రెండు చాలా పెద్దది కదా. ఇవి చిన్న ఫిషెస్. ఇది గోల్డ్ ఫిష్. అవి ఇమేజెస్ మాత్రమే, అందులో షో చేస్తారు తర్వాత. అదే కదా, అక్కడ అందరూ ఎక్కడికి వెళ్ళారు, మనకు ఫ్రీ అనేది. ఇది సిటీ పేరు ఏంటో చెప్పు. అక్క ఉన్నావా లోపల? అక్క 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 లేదు. అది ఏమంటారు జలకరి ఏమంటారు? అదే కదా మనకి నీకు కాకినాడ రాజస్థాన్ చాలా చూస్తుంటే ఫ్యాట్స్ అన్నీ చెప్తుంటారండి.
రేపు నుంచి ప్రారంభం మీరు ఎవరు మిస్ కావచ్చు ఖచ్చితంగా వెళ్ళడానికి యూస్ఫుల్ కవర్ చేస్తాను అందరూ చూసుకోండి రేపు నుంచి మనకి ఇందులో వాళ్ళందరూ ఉంటారు సో కాబట్టి మీరు రేపు వచ్చేసి వాళ్ళందరినీ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు ఇక్కడైతే 3 ఫిష్ ట్యాంకులు ఉన్నాయి ఇవైతే గ్రూపులుగా ఉన్నాయి ఫస్ట్ నేనైతే ఇప్పుడు మన కాకినాడలో వచ్చి ఇది సెకండ్ టైం ఇది ఇలా పెట్టడం కాదు ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టడానికి ఇది ఫస్ట్ టైము లాస్ట్ టైం అయితే ఆల్రెడీ పెట్టారు అండర్ వాటర్లో పెట్టారు ఇంతలా పెట్టలేదు నేను ఇంతేనా ఇది ఎవరో వచ్చారు ఎవరికైనా ఓపెన్ చేస్తున్నారు లేదు లోపలికి ఎక్కడే ఉన్నారు జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంతే ఈ అమ్మాయి ఎవరో బాగుంది రేపు వచ్చినప్పుడు ఉంటే బాగుంటుంది సర్లే అనుకున్న టైంలో జరిగింది మొత్తం అంతా సో మనకైతే స్ట్రైట్గా అయితే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంకా ప్రాపర్గా అయితే ఏదైతే ఓపెన్ కాలేదు ఎందుకంటే కొన్ని ఓపెన్ చేశారు ఇంకా ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే అన్నీ అయితే డోర్ కర్టన్స్ అవన్నీ సరపాలన్నీ చేసి ఉంచేసారు ఇది మనకు ప్రాపర్గా అయితే అనే వాళ్ళ డేట్ సో ఏంటంటే ఇవాళ జస్ట్ నార్మల్గా ఓపెన్ చేస్తారు రేపు అయితే మనకి 19th ప్రాపర్గా స్టార్ట్ అవుద్ది మొత్తాన్ని కాకపోతే స్టాల్స్ అనేవి అయితే ఇంకా ప్రాపర్గా అయితే ఓపెన్ కాలే షాప్ చూడడానికి జరుగుతుంది చాలా అంటే చాలా పెద్దది ఇది ప్రాపర్గా మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు A to Z మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఏంటి స్వీట్ కార్న్ ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ ఉంది ఇది అయితే లేడీస్కి సంబంధించింది ఈ రిబ్బన్లు బొట్టు బిళ్ళల చెవులీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి పెండింగ్ అనమాట రేపైతే మ్యాక్సిమం ప్రాపర్గా ఓపెన్ అయిపోతాయి మొత్తాన్ని సో మనకి ఇక్కడి నుంచి ఏంటంటే మనం రైట్ తిరగాలి ఇంకా గేమ్స్ వస్తాయి అది ఫుడ్ కోర్ట్ అది ఓకే ఇప్పటి వరకు వచ్చేసి మనకు గేమ్స్ అండ్ ఫుడ్కి సంబంధించింది ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఎంజాయ్మెంట్ అనమాట సో నాకు ప్రాపర్గా అనేది కొన్ని పేర్లు తెలియవు సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఇది చిన్నపిల్లలకు సంబంధించింది ఏమన్నా గుర్రాల బండి ఇది దాన్ని ఏమంటారు అది ట్రైన్ డ్రాగన్ ఉంటుంది కదా ఇది బాగుంటుంది పైకి వెళ్ళి రింగు తిరుగుద్ది మొత్తం అంతా చాలా హైట్ ఉంది ఇది కానీ ఈ ఎగ్జిబిషన్లో ది బిగ్గెస్ట్ ఐటమ్ అనుకుంటే ఇదే జేఎన్టీ విల్ అది కాదు అవును ఓకే అవును కానీ ఏంటంటే ఇప్పుడు మన ఈ ఎగ్జిబిషన్ నాకు తెలిసింది కొత్త ఇన్నోవేషన్ భయ్య అని ఎవరో వీడియో అయితే తీయమంటున్నారు సో మీరు స్ట్రైట్గా అయితే చూసుకోవచ్చు అది ఉంది కదా దాన్ని ఎక్కిన వాడికి ఎప్పటికైనా సరే వామిటింగ్స్ అవ్వాల్సిందే ఎందుకంటే అది పైకి వెళ్ళి మొత్తం గిర్రమని తిప్పి కిందకు వెళ్ళదు వాడిని జేఎన్టీ విల్ అయితే చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఎక్కడికో ఉంది ఇది నాకు బాగా ఐడియా ఉంది దీని పేరైతే కొలంబస్ సో ఇంకా చూసుకుంటే ఇవన్నీ ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినవి ఉన్నాయి నెక్స్ట్ ఈ సెంటర్ వచ్చేసి మొత్తం అంతా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి స్ట్రైట్గా
సో మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి గేమింగ్ జోన్ ఉంది. నెక్స్ట్ ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మొత్తం అంతా ఇంకా ఈ మధ్యలో అంతా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో మనకైతే కొలంబస్ అయితే ప్రజెంట్ ట్రైల్ అయితే వేస్తున్నారు. నాకు తెలిసి అన్ని ట్రైల్ వేసి ఉంటారు. ఫైనల్గా ఇప్పుడు దీన్ని వేస్తున్నారు. దీన్ని ఎక్కినవాడు ఎప్పటికైనా సరే చుక్కలు కనిపించాల్సిందే.